మండపేటలో ఎమ్మెల్సీ తోట వేలాది మంది వైసీపీ కార్యకర్తలతో వెన్నుపోటు దినం. మండపేట పట్టణంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు హాజరయ్యారు. మండపేట పట్టణంలో ఉన్న నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా తహసీల్దార్కు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా వెన్నుపోటుపై వినతిపత్రం అందజేశారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, నిరుద్యోగులకు నెల 3000 భృతి, 20 లక్షల ఉద్యోగాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ వంటి పలు హామీలను అధికారంలో చేపట్టిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేశారని ఎమ్మెల్సీ తోట విమర్శించారు. ర్యాలీతో మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకా దుర్గారాణి, రెడ్డి రాధాకృష్ణ, కర్రీ పాపారాయుడు, సిరిపురపు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ అబ్బు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బ్రాందీ షాపులు తొలగించాలని చెప్పేసి తీర్మానం చేస్తే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది తొలగించలేదు సరికదా, ఇంకో బ్రాందీ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఎవరు ప్రోత్సాహంతో జరుగుతుందని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధానం బ్రాందీ షాపుల్లో 25 పైసలు వాటాలు పెట్టినటువంటి పరిస్థితి. వాటా ఇచ్చినందువల్లే ఇంత విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పారు. బెల్ట్ షాప్ నడిస్తే ఎవరన్నా సరే బెండ్ తీస్తారని చెప్పారు. ఎంతమందికి బెండ్ తీశారని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీరు మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బ్రాందీ షాపులు తొలగించాలని చెప్పేసి తీర్మానం చేస్తే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది తొలగించలేదు సరికదా, ఇంకో బ్రాందీ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఎవరు ప్రోత్సాహంతో జరుగుతుందని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధానం బ్రాందీ షాపుల్లో 25 పైసలు వాటాలు పెట్టినటువంటి పరిస్థితి. వాటా ఇచ్చినందువల్లే ఇంత విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పారు. బెల్ట్ షాప్ నడిస్తే ఎవరన్నా సరే బెండ్ తీస్తారని చెప్పారు. ఎంతమందికి బెండ్ తీశారని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీరు 36,000 రూపాయలు చెప్పని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా 1,500 రూపాయలు చెప్పినటువంటి మహిళలకి సంవత్సరానికి పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో 2024 జూన్ 4వ తేదీని ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేక మోసపూరితమైనటువంటి హామీలు నమ్మినటువంటి ప్రజలు పేదవాళ్ళు కాబట్టి 10 రూపాయలు వస్తుందంటే ఆశపడ్డం అనేటువంటి సహజం. ఈ తప్పుడు హామీలు, ఈ మోసపూరితమైనటువంటి హామీలు నమ్మి నీకు అధికారాన్ని కట్టబెట్టి ఈ రోజుకి 1 సంవత్సర కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు మీకు. మరి సంవత్సర కాలంలో మీరు చెప్పినటువంటి హామీలు ఏవైనా అని అడుగుతున్నాను. ఇవాళ మీరు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ సూపర్ 6 అనేటువంటి పథకాలని గ్రామాల్లో మీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాజబాబు గారు
మున్సిపల్ చైర్మన్ గారు ఆపరేట్ గారు సరే ఎవరు బెంచ్ పట్టభద్ర చౌదరి గారు చంద్రబాబు ఏమంటే దయచేసి వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇలా చేయడానికి ఎవరో వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేరుతో మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సంపద సృష్టిస్తాను అని చెప్పారు. ఆ పదం ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో చాలా అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కావట్లేదు. అది నేను వచ్చానంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తాను అని ఇవ్వాల్సింది ఆడపిల్లలకి. ఏమైనా బాబు ఈ గ్యారంటీలన్నీ అనేక రకాల హామీలు చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెలకి కూడా ఏదో ఒక రకమైనటువంటి పథకం ద్వారా నిరుపేదలకి బటన్ నొక్కితే నిజాయితీగా ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ఎక్కడా లంచాలు లేకుండా నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు నుండి. ఈరోజు చెప్తున్నాం ఆ పథకాలను ఒకసారి 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు 18,000 అని చెప్పారు. నెలకే 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఉచిత బస్సు అని చెప్పారు.